ఈ 'మరణం' సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక అంశం ఏం నచ్చింది బాగా? నాకు ఒక సీన్ ఉంటది. హ్మ్. ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటది. హ్మ్. ఆడియన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయడనమాట. హ్మ్. సూపర్ ఇష్టం నాకది. హ్మ్. అండ్ ఈ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ డీఓపీ. డిపార్ట్‌మెంట్‌లో మాత్రం డీఓపీ గారు, లేదంటే మ్యూజిక్ డైరెక్టరు, హ్మ్. ఎడిటరు దే ఆర్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. హ్మ్. ఎందుకంటే ఇంకో డీఓపీ వర్క్ గురించి బాగా చెప్పాలి. మేము అప్పుడు నైట్‌లో అడవిలో షూట్ చేసేవాళ్ళం. హ్మ్. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ అన్నిట్లికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే కెమెరా క్రూ అవ్వచ్చు. హ్మ్. నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా. వాళ్ళు అసలైన టార్చర్ వాళ్ళకుంటది. హ్మ్. అవునా? వర్షం వస్తా ఉంది. అడవి, లైట్లుండవు, ఏముండవు. ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని. ఆళ్ళు కెమెరా డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు, అసోసియేట్ డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు. ఎవరైనా గాని వాళ్ళు చూసి వాళ్ళు అన్ని అయిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక ప్లేస్ చూడాలంటే ఫస్ట్ ఆళ్ళే ఎళ్ళాలి. యెస్. వాళ్ళే కెమెరా సెట్ చేయాలి. సో, నేను నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తది నాకు. హ్మ్. సో, ఐ లైక్ దెమ్. హ్మ్. అండ్ నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్. ఏ ఫిల్మ్‌కైనా సరే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. ఆ డిపార్ట్‌మెంట్‌కే ఇవ్వాలి. హ్మ్. అండ్ షూట్ అంతా అడవిలో జరిగింది కాబట్టి, ఆ అడవిలో జరిగే ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది ఆ షూటింగ్ భయం. అంతా? హ్మ్. నైట్‌లు 3, 4 గంటలు, 5 గంటలకి వరకు ఆ టైంలో 5 కొంచెం తెల్లారిపోయి అప్పుడప్పుడు వర్షం. 3:00, 4:00 కుయింగ్ కుయింగ్ అని సౌండ్‌లొచ్చేయి. హ్మ్. అడవిలో అంటే ఏవో ఉంటాయి గదా! హ్మ్. ఆ సౌండ్‌కి కొంచెం నాకన్నిట్లికన్నా స్నేక్స్ భయం ఉండేది. హ్మ్. మోకాళ్ళ వరకు గ్రాస్ ఉండేదనమాట. అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా! అయి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేసేది. అప్పుడేం జేసేవాళ్ళం కొన్ని రోజులకి నేను 2, 3 రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడి వరకు షూ ఏయడం స్టార్ట్ చేశా. హ్మ్. బ్లాక్ షూ. హ్మ్. ఎందుకంటే మళ్ళీ కెమెరాకి కనిపించకూడదు కదా! షూ. హ్మ్. ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం. హ్మ్. ఇంకోటి వైట్ లెన్స్ పెట్టుకున్నా. ఆ పోస్టర్‌లో ఉంది కదా! అది కళ్ళు హ్మ్. కనిపించదు. అది హ్మ్. పెట్టుకుంటే. హ్మ్. బరువుంటాయి చాలా. ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంత వరకు కళ్ళు పెయినొచ్చేస్తాయి. అదొక ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఏ అడవిలో చేశారు షూట్? ఇక్కడ చిలుకూరు దగ్గర అటు వెళ్ళాము. ఓకే. తెలంగాణలోనే షూట్ అయింది మొత్తం. తెలంగాణలోనే. హ్మ్. అక్కడే ఆ సరౌండింగ్ ఏరియాలో అటు సైడ్ మొత్తం అంతా ఆ ఏరియా. హ్మ్. నాదెక్కువ 90% షూట్ అంతా నైటే. ఎన్ని డేస్? ఒక 30 డేస్ పైన చేసాం. బానే కష్టపడ్డారైతే. ఆహా! హ్మ్. నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది. 1 ఆర్ 2 డేసే మిగిలిందంతా నైట్ షూట్‌లే. మార్నింగ్ 4:00కెళ్ళి 3:00, 4:00 వెళ్ళేవాళ్ళం లొకేషన్‌కి హ్మ్. ఈవినింగ్. హ్మ్. మళ్ళీ మార్నింగ్ 7కి. హ్మ్. సో, ఈ సినిమాలో ఆడియన్స్‌ని భయపెట్టబోతున్నారా? ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందా? లేకపోతే ఏం ఏం జరగబోతుంది? ఏం చూపించబోతున్నారు? ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. హ్మ్. భయం ఉంటది. బట్ ఓకే. అంటే ఈ సినిమా కాన్సెప్ట్‌లో కర్మ ఫేస్ అని ఉంది కదా! కర్మ ఫేస్ అంటే లైక్ మనం చేసే ఒక మిస్టేక్‌ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం? హ్మ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. హ్మ్. మీకు తెలుసో తెలియకో మనం ఒక మిస్టేక్ చేస్తాము. దాని కవర్ అప్ కోసం ఒక అబద్ధం చెప్తేనే 10 అబద్ధాలు చెప్పేస్తాం. హ్మ్. అవునా? ఈ అబద్ధం నుంచి ఈ అబద్ధం అలా కైండ్ ఆఫ్ హ్మ్. ఇది కాన్సెప్ట్ హ్మ్. దానికి దీనిలో మరి కూడా. టైటిల్‌కి సంబంధం ఏంటి? 'మరణం' అనే టైటిల్‌కి అంటే మీరు చెప్తున్న ఆ ఒక్క కాన్సెప్ట్‌కి? మిస్టేక్‌లో ఎన్ని తప్పులు చేస్తే ఆ మరణానికి ఉంటది అని. ఆ మరణం అనేది ఎలా వస్తది అని. హ్మ్. అది. సో, టైటిల్ ఫస్ట్ చెప్పంగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? నాకు ఫస్ట్ అంత ఏం చెప్పలేదు. 1 వీక్ ఏమో అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు. హ్మ్. ఆళ్ళకన్నా బాగా మనకేం తెలుస్తదండి. హ్మ్. రాసేవాళ్ళు ఆళ్ళు. హ్మ్. మీకు ఇదైతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా! హ్మ్. నేను వద్దంటే మానేయరు. నేను పెట్టమంటే పెట్టరు. హ్మ్. యాస్ ఎ ఆర్టిస్ట్ రైట్? సో, మనకన్నా బాగా థింక్ చేసేది వాళ్ళే. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్‌గా చేస్తాను. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు మనీ పెట్టేది ప్రొడ్యూసరు. డైరెక్టర్‌కి పేరు రావాలి. ఇప్పుడు నాకు ఇది సినిమా చెప్పి ఇంకో 3 సినిమాలు చేస్తానా నేను? హ్మ్. అలా అని ఎక్కువ మనకన్నా బెటర్ థింక్ చేసేది వాళ్ళే. సో, ఒకటిచ్చారంటే దానికి 100% అది యాప్ట్ అనే నేననుకుంటా. హ్మ్. ఇప్పుడు నేను తమిళ్‌లో గూడా చేస్తున్నాను. తమిళ్‌లో గూడా అలా టైటిల్ చెప్పారు. నాకు తెలీదు. ఓకే. వాళ్ళ కాన్సెప్ట్ అది. హ్మ్. ఓకే. ఇట్స్ గుడ్ అంటాం అంతే. హ్మ్. అండ్ 'సాగర్' గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నైస్ పర్సన్. హ్మ్. హార్డ్ వర్కర్. హ్మ్. ఒకటేమంటే కంగారు పెట్టేస్తాడు. టైమ్ ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతారంటారు గదా! అలా ఉంటది. హ్మ్. చాలా ఫాస్ట్ వర్క్ చేస్తాడు. హ్మ్. అంటే ఒక సీన్ అంటే ఆ సీన్‌ని ఫటాఫట్ మనం డ్రెస్ చేంజ్ టైం కూడా అంత ఎక్కువ టైం ఇయ్యడు. హ్మ్. అంతే తప్ప అంటే దాన్ని కూడా నెగెటివ్ అనకూడదు. ఎందుకంటే ఆ టైంలో అయన్నీ చేయాలి. వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకుంటారు కదా! హ్మ్. అంతే. హ్మ్. సో, ఫైనల్‌గా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఈ నెల ఈ 21 21 రిలీజ్. హ్మ్. సో, ఆడియన్స్‌కి ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలని క్వెషన్ చేస్తే వాళ్ళకేం చెప్తారు? ఏ ఫిల్మ్ అయినా ఎందుకు చూడాలనే దానికి దేర్ ఈస్ నో ఆన్సర్. ఓన్లీ బట్ అట్‌లీస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. మన సైడ్ నుంచి ఏదన్నా కొన్ని ఆ ప్రామిసెస్ చేస్తే ఇలా ఉంటది, ఇలా ఎంజాయ్ చేయొచ్చని చేస్తే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు వస్తది కదా! హారర్ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్‌లో ఇష్టపడతారు. హారర్ చూసే ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య. చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చేసినియి. అదే ఇంతకు నేనదే మించి భయపెట్టగలరా అనే టైప్ వచ్చేసారనమాట. అంటే ఇప్పుడు మీరు హ్మ్. 'శ్రీని' 'బిగ్ బాస్‌లో' చూసారు. లేదంటే ఇక్కడ 'రాజీవ్' గారి సినిమాలో చూసారు. లేదంటే ఇంకో సినిమాలో చూసారు. హ్మ్.
ఎస్పెషల్లీ 'మరణం' సినిమాలో అమ్మాయిని చూడాలంటే 100% మీరెళ్ళాలి. ఓహో! దెయ్యంలో కూడా ఇంత బాగా చేస్తదా? హ్మ్. అంటే కైండ్ ఆఫ్ ఇలా ఉంటుందా? అందరూ రెగ్యులర్‌గా ఏంటంటే సోల్స్ ఇందులోకెళ్ళి ఆళ్ళు మామూలుగానే ఉంటారు. ఇప్పుడు నేను దెయ్యమైతే మీలోకొస్తే మీరు మామూలుగా ఉంటారు. మీరు యాక్ట్ చేస్తారు. హ్మ్. ఇక్కడ అది కాదు కదా! అమ్మాయే తనంతట తనే అవుతుంది. ఐ మీన్ తను అయిపోతది అలాగా. హ్మ్. అది అంత ఓపెన్‌గా ఎవరు చూపిచ్చరు కదా! సో దట్ అది దానిలో చూడొచ్చు. అండ్ ఐ కెన్ అష్యూర్ దట్ మీరైతే సినిమా ఎక్కడ బోర్ అవ్వరండి. హ్మ్. నో డౌట్ అందులో. ఓకే. భయమైతే పడతారు. హ్మ్. భయం పడతారు. నేను చూసినప్పుడే నేను భయపడ్డాను. హ్మ్. అంటే నేను యాక్ట్ చేసిన సీన్‌లకి నేనే భయపడ్డా. బాబోయ్! ఇలా వచ్చిందా అని. అంటే మనం తెలియకుండానే ఇలా గూస్ బంప్స్ వస్తాయి కదా! కొన్ని సీన్ ఎస్పెషల్లీ క్లైమాక్స్. అదైతే చాలా భయమేస్తది. హ్మ్. అండ్ మీకు బా నచ్చిన హారర్ ఫిల్మ్ ఏంటి? నేనంత పెద్ద బిగ్ ఫ్యాన్ అయితే కాదండి. హ్మ్. చూస్తా నేను. చూసిన వాటిలో బా నచ్చిన ఒక హారర్ ఫిల్మ్ తెలుగులో. నాకు తెలుగులో నాకు తెలిసిన ఒక చిన్న అప్పుడు అది ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలీదు గానీ 'అవును' అనే సినిమాకి మాత్రం వెళ్ళినప్పుడు ఓకే. అనుకున్నా. దాని ఓహ్! తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 ఇవి గూడా అంటే వచ్చాయి. ఇప్పుడు 'చంద్రముఖి' ఉంది. హ్మ్. ఓకే. 'కాంచన' ఉంది. దోస్ ఆర్ ద డిఫరెంట్ జోనర్స్ బట్ హారర్ ఫిల్మ్ కిందనే వస్తాయి. హ్మ్. అవునా? 'కాంచనాలో' వచ్చేటప్పటికి ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు తెలిసినప్పుడు తెలుస్తుంది. అలాగే 'చంద్రముఖి' రైట్? జ్యోతికి ఇలాగని ఇలా ఒకేసారి ఇలాగ అన్నప్పుడు అంటే చెప్తున్నాను నేను. దేనిది దానికే ఉంటది. ఇప్పుడు ఇది టోటల్‌గా నాకు 'చంద్రముఖి' చాలా ఇష్టం. 'కాంచన' చాలా ఇష్టం. హ్మ్. నేనెందుకు అవునని చెప్పానంటే, నేను చిన్నగా కొంచెం మనకి అంత తెలిసి ఏజ్‌లో వచ్చిన సినిమా. ఓకే. చాలా ఇయర్స్ అయింది కదా వచ్చి. చాలా ఇయర్స్. ఆ! ఆ టైంలో కొంచెం అది బాగా ఇదయింది. హ్మ్. అంటే లోపల నుంచి ఎవరో వచ్చి అమ్మాయికి ఏం చేస్తుందో తెలీదు. ఓన్లీ ఒక అపార్ట్మెంట్‌లోనే జరిగిన స్టోరీ. ఒక విల్లాలో జరిగిన హ్మ్. స్టోరీ. అలాగా. హ్మ్. అలా అని చెప్పేసి 3 వేరియేషన్ నేను చెప్పిన సినిమాలో. హ్మ్. 'చంద్రముఖి' ఈస్ డిఫరెంట్. 'కాంచన' ఈస్ డిఫరెంట్. 'అవును' ఈస్ డిఫరెంట్ కదా! హ్మ్. సో దట్ అది. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడైతే 'రాత్రి' అనే సినిమా చూసా. రాత్రి. హ్మ్. రాత్రి చూసా. ఎందుకంటే అప్పటిదాకా అసలెలా జేస్తారు? ఏంటి? అనేది అంటే అది ఓన్ జేసుకోవడానికి కాదు. జనరల్‌గా రిఫరెన్స్. అబ్జర్వేషన్ హ్మ్. జేయడానికి మా డైరెక్టర్ చూడమన్నారు ఆ సినిమా. అందుకు హ్మ్. చూసా. హ్మ్. కానీ నాకు గుర్తులేదు. హ్మ్. అంతే. యెస్. సో, డెఫినిట్‌గా ఈ రాత్రి ఇంకోటి 13వ అంతస్తు సినిమా ఒకటొస్తది. అది చూడలేదు అది కూడా. 'చంద్రముఖి', 'కాంచన' హ్మ్. ఇట్లా హారర్ ఫిల్మ్స్ అనంగానే ఎలా గుర్తొస్తాయి? ఖచ్చితంగా మీ 'మరణం' అనే సినిమా కూడా గుర్తొస్తుంది. హారర్ సబ్జెక్ట్ అనంగానే గుర్తు రావాలి. అట్లా ఆడియన్స్ రేపు 21st మంచి రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ థాంక్ యూ. బెస్ట్ ఇన్ థాంక్ యూ. ఫ్యూచర్‌కి. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్ ధనుష్ గారు. వెరీ థాంక్ యూ. నైస్ మీటింగ్ యూ అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యాహ్! యూ. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ థాంక్ యూ సో మచ్.